కిలోమీటర్లు ఈవినింగ్ 4 కిలోమీటర్లు లెక్క ఇట్లా చేయలేదు. ఒకటి సిన్సియర్గా చేశాడు. రెండోది వచ్చేసరికి ఎక్కడ దొంగ ప్రేమలు కురిపించి అలవిగానే హామీలు ఇచ్చి చేయలేదు. ఎవరైనా అడిగినా కూడా వారు ఏం చెప్పారంటే కొన్ని సాధ్యమవుతాయని చెప్పాడు, కొన్ని సాధ్యం కాకపోతే ఇవి సాధ్యం కాదన్నాడు. కొన్ని పార్టీలో చర్చిస్తాము, ఇవి కొంత చర్చ జరిగిన తర్వాత చర్చ జరిగిన తర్వాత స్టడీ చేసిన తర్వాత చెప్పాల్సిన అంశాలని చెప్పాడు తప్పితే ఎక్కడ కూడా కనిపించిన వాళ్ళకి వాళ్ళు అడిగిన హామీలు ఇచ్చేసి జనాల్ని ఇస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళేలోపు ఇంకా జనాలు ఎక్కువ వస్తారు. ఈయన ఏదో అడిగినవి చెప్తున్నాడు ఇస్తాడని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున ఏది అడిగినా కూడా సునాయాసంగా చెప్పారు. ఎందుకంటే అవన్నీ కూడా ఆన్ రికార్డు ఉంది. ఉదాహరణకి మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎలుగొండ ప్రాజెక్టు సంవత్సరాలు కంప్లీట్ చేసేద్దామన్నా అన్నాడు. ఇప్పటికి దిక్కు లేదు, ఈ బొద్దు దిక్కు లేదు, 5 ఏళ్ళైంది, పూర్తి అవ్వలేదు. అదేవిధంగా సిపిఎస్ అంటే అదేముందన్నా వారానికి రద్దు చేస్తామన్నాడు, దిక్కు లేదు. అంటే ఇలా కొన్ని వందల హామీలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వారు అడుగడుగు నిచ్చుకుంటూ పోయారు. చివరికి ఏం చేశారంటే ఒక మేనిఫెస్టో అని చెప్పి మాకు బైబిలు ఖురాను గ్రంథం అని చెప్పి ఒక 9 నవరత్నాలని పెట్టేసి ఇదే మా మేనిఫెస్టో అని చెప్పి పచ్చి మోసం చేస్తున్న జనాలు. పోలవరం ఏంటి, రాజధాని మారుతానని చెప్పాడు, సిపిఎస్ ఏంటి, ఎలుగొండ ప్రాజెక్టులు అంటే ఏంటి, రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేశ్వర ఒకటి కాదు 2 కాదు కొన్ని వందల హామీలు ఇచ్చాడు. జాబ్ క్యాలెండర్ అన్నారు, తర్వాత కాంట్రాక్ట్ బేస్ మీద పర్మనెంట్ చేస్తామన్నారు. ఇట్లా కొన్ని వందలు చెప్పుకుంటూ పోయి ఒక్కటి నెరవేర్చకుండా ఆ 9 నవరత్నాలని మభ్యపెడుతూ చెప్తున్నాడు. నేనేమంటే లోకేష్ గారు నాన్న ఫోటో తీసేస్తాడు, నాన్న ఫోటో లోకేష్ గారు ఎక్కడ కూడా ఇలాంటివి చెప్పలేదు. ఎందుకంటే చెప్పుంటే ఇంకాస్త జనాలు ఎక్కువ వచ్చి ఉండేవాళ్ళు. రెండోది వచ్చేసరికి కష్టం వస్తే అంటే ఒక ఇబ్బందులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు చిన్న డిఫరెన్స్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వచ్చినా వారికి ఇష్టం లేకపోయినా వాళ్ళంతా వదిలించుకుంటాడు. లోకేష్ గారు ఇబ్బంది వచ్చింది, వారి తండ్రిని వదిలించుకోలేదు. వారి తండ్రికి ఇబ్బంది వచ్చి ఉంటే పోయి కేసులు కోసము లాయర్లతో మాట్లాడాడు, తిరిగాడు, కూర్చున్నాడు, పాదయాత్ర పక్కన పెట్టాడు. అదంతా ఒక షేప్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ వారి తల్లి ఎక్కడ భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవికి అడ్డం వస్తుంది అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు. ఇది ఆన్ రికార్డేగా నేను చెప్పేది. గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న శ్రీమతి విజయలక్ష్మి గారిని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వారికి అడ్డం వచ్చినా వారికి నచ్చకపోయినా ఇబ్బంది వచ్చినా అవసరం తీరిపోయినా కూడా పక్కన పెట్టేస్తాడు. లోకేష్ గారు అలాంటి చేయలేదంటాను. ఇప్పుడు శ్రీమతి విజయలక్ష్మి గారిని అవసరం తీరిపోయిందని పక్కన పెట్టాడా, భవిష్యత్తులో అడ్డం వస్తుందని పక్కన పెట్టారా? అదేవిధంగా శ్రీమతి షర్మిలా గారిని కూడా అవసరం తీరిపోయిందని పక్కన పెట్టాడా, లేదా అడ్డం వస్తుందని పక్కన పెట్టారా? లోకేష్ గారిని ఓడిస్తే మీకు మంత్రి పదవి ఇస్తానంటే కింద పైన పడి గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని అవసరం తీరి వదిలేశాడా, లేదా భవిష్యత్తులో మళ్ళీ ఏమన్నా ఆయనకి చేయాల్సిన వస్తుందని వదిలేశాడో తెలియదు. ఇట్లా కొన్ని వందలు చెప్పుకోవచ్చు. ఆయన అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయటము, లేదా వారికి చిన్న కష్టం వచ్చినా కూడా వదిలేస్తారు. అంటే ఈ సందర్భం కూడా చెబుతాను, సేమ్ రాజశేఖర రెడ్డి గారు బతికుండి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ స్థానంలో ఉండి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి ఎపిసోడ్కి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగితే డెఫినెట్గా ఆయన వదిలేస్తాడు. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటాడు. ఇది నేను చెప్పగలను. అంటే ఇలాంటి అరెస్ట్ ఉండి అలా అయి ఉంటే మాత్రం. ఎందుకంటే దాన్ని ఎందుకు విజువలైజ్ చేస్తున్నంటే ఒకవేళ జరిగి ఉంటే అది హైపోథెటికల్, ఎందుకంటే వారు లేరు కాబట్టి. బట్ ఎందుకు మనస్తత్వాన్ని ఎందుకు విజువలైజ్ చేస్తున్నట్టు ఆ విధంగా వారు సొంత తల్లిని అవసరం తీరిపోయాక వదిలేస్తున్నారు. ఎందుకంటే వారికే ముఖ్యమైన వారు ఇంకా శర్మిలా గారని ఏదైనా పదవి అడిగారని విన్నాం, ఎంపీ సీటు కావాలని. శ్రీమతి విజయలక్ష్మి గారు అయితే ఏం అడగలేదు కదా, అడగరు కూడా. ఎందుకంటే ఇంకా కన్న కొడుకు పదవి వస్తే ఒక తల్లికి అంతకంటే ఆనందం ఏమి ఉండదు. తండ్రి అన్న కోరుకుంటాడేమో కానీ కొడుకు పదవి వస్తే నాకు కూడా కావాలని, లేదా తోబుట్టువులు కోరుకుంటారు. కానీ ఏ కన్న తల్లి ప్రపంచంలో ఒక కొడుకు పదవి వచ్చిన తర్వాత ఇక ఆ పదవిలో భాగం కావాలను, లేదా నాకు కూడా ఇంకొక పదవి కావాలని కోరుకోదు. కొడుకు పదవి ఉంటే ఇక అంతకంటే ఆనందించదు ఎవరు. అది ఏ తల్లి అయినా సరే తండ్రి కన్నా కొంత అవకాశం ఉంటుంది. అలాంటిది అంటే ఏ కోశాన్ని కూడా అవకాశం లేని సందర్భంలో కూడా ఆవిడకున్న గౌరవ అధ్యక్షురాల పదవిని ఆమెకు కూడా ముందు రోజు వరకు కూడా మీరు ఏ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినంత వరకు కూడా ఆవిడకు కూడా తెలియనంతగా దాచిపెట్టి టక్కంట తీసేయాల్సిన అవసరం వచ్చింది. అవసరం తీరిపోయిందేనా? సో అలాంటి మనస్తత్వం అంటాను. నాకు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎందుకు వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇటువంటి మనస్తత్వం ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను ఎందుకు అంటున్నానంటే మీరు అలా అర్థం చేసుకోకుండా ఆయన నెత్తిన పెట్టుకోబట్టి ఈరోజు ఆ మనస్తత్వంతో ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసిండు, మిమ్మల్ని ఎటు నాశనం చేశాడు. ఈరోజు పుట్టకొకడు చెట్టుకొకడు అయిపోయాడు. వైసీపీ ఎమ్మెల్యేలు గందరగోళంగా ఉండరు.
ఎవరికి సీట్ వస్తుందో ఎవరికి రాదో ఎవరిని ఏం అడుగుతారో ఎవరిని ఎక్కడ వెళ్ళిపోమంటారో పోనీ ఏమన్నా ఈ 4 సంవత్సరాలు 9 నెలలు వాళ్ళని ఏమైనా సుఖపెట్టాడంటే నా ఉద్దేశం సుఖపెట్టాడు ఇన్ ది సెన్స్ పిలిచి ఆప్యాయంగా మాట్లాడటము ఒక అపాయింట్మెంట్ ఇవ్వటము అలా ఏదైనా చేశాడంటే పురుగుల కంటే హీనంగా చూశారు. అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. చూడటమే కాకుండా వాళ్ళ నాయకత్వం లక్షణాలు మొత్తాన్ని కూడా ఆయన చంపేశాడు. ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి పని ఎవరైతే ఈ నాయకులతోటి వాళ్ళ రెక్కల కష్టంతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మీ అవసరం నాకు లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈరోజు ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని నేను బటన్ నొక్కుతా వాళ్ళు పోయి ఇస్తారు, వాళ్ళు చదువుతారు నేను బటన్ నొక్కుతా అని చెప్పేసి గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి లీడర్స్ వరకు లీడర్షిప్ని కిల్ చేశాడు ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే వీళ్ళ లీడర్స్ ఉండకూడదు, వాళ్ళు ఉంటే నాకు పేరు రాదు, అయిపోయింది, వాళ్ళు వాడుకున్నాను. ఇక నెక్స్ట్ నేను ఇచ్చే స్కీముల ద్వారా నాకు ఓట్లు వేస్తారు. అదే పాదయాత్ర అంటే నేను ఎందుకంటే పాదయాత్రలో ఇలాంటి అవలక్షణాలు లోకేష్ గారికి లేవు అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇలాంటి చేయలేదు చేయకపోవడం